హలో వెల్కమ్ టు మామ్ వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో చికెన్ పికెల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది బాగా శుభ్రంగా కడిగి కొంచెం పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసాను. సో ఇది బాగా 50% మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చేసుకోవాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ ఆయిల్లో ఇది డీప్ ఫ్రై లా చేశాను. సో మిగతా 50% కూడా బాగా ఉడికిపోతుంది, డ్రై పీసెస్ అయిపోతాయి. ఇప్పుడు మనం గరం మసాలా ఎలా చేయాలో చూద్దాము. సో గరం మసాలా కోసం 4 స్పూన్స్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఆవాలు ఒక 1 స్పూను, కొద్దిగా మెంతులు వేస్తాము, కొంచెం లవంగాలు, యాలకులు, పట్టా వేసి బాగా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. సో ఇదే అన్నమాట మనం వేసే మసాలా. దీంట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పట్టా, లవంగా, యాలకులు అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కడాయిలో బాగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని నేను 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ చాలా రెడ్గా ఫ్రై అయిపోవాలి, పచ్చి వాసన ఉండకూడదు అనమాట. ఎందుకంటే పికిల్ స్టోరేజ్ ఉండాలి కాబట్టి బాగా డ్రై అయిపోవాలి, కలర్ అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి. సో ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిల్ని వేయాలి. సో ఇట్లా రెడ్గా అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేస్తున్నాము. వేసిన తర్వాత దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్, 4 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ గరం మసాలా. మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, దాంట్లో 2 స్పూన్స్ వేసుకోవాలి, మొత్తం వేయకూడదు. సో మళ్ళీ మనం వాడుకోవచ్చు దాన్ని. సో ఇట్లా వేసాక సిమ్లోనే బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బాగా కలబెట్టాలన్నమాట. ఇది బాగా కలబెట్టిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ 1 కేజీ చికెన్కి మనం పులుపు కోసం 5 లెమన్స్ తీసుకోవాలి. సో ఆ లెమన్ వాటర్ మనము విత్తనాలు లేకుండా చల్లారిన తర్వాత మాత్రమే దాంట్లో కలపాలి. సో ఇది బాగా కలిపేసిన తర్వాత మనం ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో చికెన్ పిక్కలు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేయండి.